హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురం వ్లాగ్స్. ఇవాళ నేను మీకు ఈ వీడియోలో ఈజీగా ఫిల్టర్ కాఫీకి కావాల్సిన కాఫీ డికాషన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కాఫీ ఫిల్టర్ని ఇలా సెట్ చేసుకొని ఫిల్టర్ కాఫీ పౌడర్ని ఇందులో ఫిల్ అయ్యేదాకా ఇలా స్పూన్తో వేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఫిల్టర్ని కొంచెం కదుపుతూ ఉంటే ఎక్కువ గ్యాప్స్ లేకుండా కాఫీ పౌడర్ ఫిల్ అవుతూ ఉంటుంది. పౌడర్ వేసిన తర్వాత మనం అందులో బాగా మరిగించిన వాటర్ని ఇలా పోసుకోవాలి. మధ్యలో మనం స్పూన్తో ఇలా కదుపుతూ ఉంటే వాటర్ కాఫీ పౌడర్ మొత్తానికి గ్యాప్ లేకుండా పడుతుంది. ఈ వాటర్ని మనం టాప్ వరకు ఫిల్ అయ్యేలా పోసి మూత పెట్టేయాలి. నేనైతే పైన కాఫీ పౌడర్ని ఫిల్టర్ నిండా వేస్తాను కాబట్టి కింద పార్ట్లో డికాషన్ ఫుల్గా వచ్చే వరకు హాట్ వాటర్ని మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాను. కాఫీ పౌడర్ కనుక తక్కువ వేసుకుంటే వాటర్ని కూడా దానికి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే తక్కువ కాఫీ పౌడర్కి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే డికాషన్ చిక్కగా ఉండదు. సో మనకి కాఫీ అంత స్ట్రాంగ్గా కూడా ఉండదన్నమాట. మధ్య మధ్యలో డికాషన్ దిగుతుందో లేదో ఇలా చెక్ చేసుకుంటూ అవసరమైతే పైన ఇంకొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 3-4 అవర్స్ తర్వాత మనకి మొత్తం డికాషన్ ఇలా కింద ఫిల్టర్లోకి దిగుతుంది. దాన్ని మనం మన టేస్ట్కి తగ్గట్టుగా పాలల్లో కలుపుకొని ఫిల్టర్ కాఫీని రెడీ చేసుకోవచ్చు. అంతే అండి, కాఫీ పౌడర్కి తగ్గట్టుగా వాటర్ అడ్జస్ట్మెంట్ చేసుకునే ఈ సింపుల్ టిప్ తోటి మనం ఈజీగా ఇంట్లోనే ఫిల్టర్ కాఫీ డికాషన్ని తయారు చేసుకొని మన సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మధురం వ్లాగ్స్.